స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులను అప్రమత్తం చేసి ఓటర్లకు సహాయ సహకారాలు అందించేందుకు ఏఐసిసి, పిసిసిలు, బిఎల్ఏలను నియమిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి మెంబర్ గిడుగు రుద్రరాజు తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు బోడా వెంకట్ ఆధ్వర్యంలో ఆయన బిఎల్ఏలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక టీనగర్లో జరిగిన కార్యక్రమంలో రాజమండ్రి సిటీకి బిఎల్ఏగా మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్, నిడదవోలుకి అరిగెల అరుణకుమారి, రాజానగరానికి ఉండ్రు శ్రీనివాసులను పీసీసీ పంపిన నియామక పత్రాలను డీసీసీ అధ్యక్షుడు బోడా వెంకట్ చేతుల మీదుగా రుద్రరాజు సమక్షంలో అందజేశారు. బీజేపీకి ఎన్నికల కమిషన్ అనుబంధ సంస్థగా మారిందని, మైనారిటీ, క్రిస్టియన్, ముస్లింల ఓట్లు తొలగించేందుకు ఎస్ఐఆర్ పేరుతో కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కోనసీమ డీసీసీ అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాటం రవి, చామర్తి లీలావతి, చింతాడ వెంకటేశ్వరరావు, బండారు వెంకన్న, ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై బిఎల్ఏ-1 అభ్యర్థుల నియామక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ బిఎల్ఏ-1 అభ్యర్థుల్ని నియామక పత్రాన్ని అందజేయడానికి ముఖ్య అతిథిగా సిడబ్ల్యూసి సభ్యులు, రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన శ్రీ గిడుగు రుద్రరాజు గారు రావడం, అలాగే ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు జరగబోయే ఎస్ఐఆర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని ఏదైతే ఈ కార్యక్రమం చేత అధికార పార్టీ దళితులు, మైనార్టీ ఓట్లని దూరం చేసి ప్రక్రియ చేస్తుందో అలాంటి ప్రతి చోట కూడా బిఎల్ఏ-2గా కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాంటి ప్రక్రియను అడ్డుకునే పోరాటం చేయడానికి ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి పెద్దలు రుద్రరాజు గారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించినటువంటి మేరకు ఎస్ఐఆర్ అనేటువంటి కార్యక్రమాన్ని వివిధ రాష్ట్రాల్లో చేపట్టడం జరుగుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే మనకున్నటువంటి ఓటర్ లిస్ట్ని ఐడెంటిఫై చేసి దానిలో అవుట్ ఆఫ్ ఆర్ డోర్ లాక్ ఆర్ డెడ్ వీటిలన్నింటినీ చూడడం కోసం చాలా సంవత్సరాలుగా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది దేశవ్యాప్తంగా. అయితే లేటెస్ట్గా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఒక భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా అయిపోయింది. ఒక అటానమస్ బాడీ, కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉండవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చ లాగానో, మహిళా మోర్చ లాగానో, విద్యార్థులకు సంబంధించి ఏబీవీపీ లాగానో అయిపోయినటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరమైనటువంటి సరే. దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, సింపుల్ అండర్స్టాండింగ్. స్వాతంత్రం సిద్ధించినప్పటికీ ఇప్పటికీ జనాభా ఈ దేశంలో పెరిగిన వాట వాస్తవం కాదు, పెరిగారు. అదేవిధంగా మన రాజమండ్రిలో కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి మాటలు వస్తాయి. అయితే ఈ రివ్యూ జరిగినటువంటి రాష్ట్రాల్లో జనాభా ఏ ప్రాతిపదికలో అయితే పెరుగుతుందో, ఇప్పుడు సుమారు 140 కోట్లు ఉన్నటువంటి ఈ దేశంలో భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే, అంబేద్కర్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆనడించినటువంటి భారత రాజ్యాంగం 18 సంవత్సరాలకి ఓటు హక్కు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. గతంలో 21 సంవత్సరాలకు ఉండేది. దాన్ని రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానిగా అయిన తర్వాత యువతకి అవకాశం కల్పించాలి, ఈ దేశంలో నాయకత్వం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనకి యువతకి అవకాశం ఇవ్వాలని దాన్ని మనం అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించాం. ఈ 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి నేపథ్యంలో దేశ జనాభా కానీ రాష్ట్ర జనాభా కానీ పెరుగుతూ ఉంటే ప్రపోర్షనేట్గా ఈ 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మనం చూసినటువంటి ఉత్తరప్రదేశ్లో 1 కోటి ఓట్లు తగ్గించేశారు గతంతో పాటు. బీహార్లో ఓట్లు తగ్గించేశారు, బెంగాల్లో
ఓట్లు తగ్గించేశారు, హర్యానాలో ఓట్లు తగ్గించేశారు. ఇలా వరుసగా ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఓట్లు తగ్గిస్తున్నారు. ఎవరు ఓట్లు తగ్గిస్తున్నారు? మైనారిటీస్ కానీ, అట్టడుగు వర్గాలు కానీ, పేద ప్రజలు కానీ. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి దగ్గరగా పనిచేస్తున్నారో వారి యొక్క ఓట్లన్నింటి కూడా ఒక పథకం ప్రకారం తీసేసేటువంటి కార్యక్రమం ఈ ఎస్ఐఆర్లో జరుగుతున్న విషయం వాస్తవము. ఎందుకంటే మనకి జనాభా ప్రాతిపదిక మీద తీసుకున్నప్పుడు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటంటే ఓన్లీ 18 సంవత్సరాలు దాటినటువంటి యువకుడు కానీ యువతి కానీ యువకుడు కానీ మనం ఓటు హక్కు ఇవ్వాలి. అది కాకుండా ర్యాండమ్గా వీళ్ళు సర్వే చేసి ఓట్లు తగ్గిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఈ నెల 24వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమై వచ్చే నెల 14 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ప్రభుత్వం పక్షాన ఎలక్షన్ కమిషన్ పక్షాన BLO ఉంటారు. రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నుంచి BLAల్ని అపాయింట్ చేయడం కోసం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి PCC అధ్యక్షుల వారి దగ్గర నుంచి ఆథరైజేషన్ రావడం జరిగింది. ఇంటర్న్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వెంకట్ గారు ప్రతి నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి చెందినటువంటి బాధ్యులకి ఈ యొక్క ఆథరైజేషన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. వీరు త్వరలోనే పోలింగ్ బూత్ వైజ్ BLAల్ని ఏర్పాటు చేస్తారు. ప్రతి BLA కూడా BLOతో పాటు కలిసి ప్రతి ఇంటింటికి తిరిగి ఈ జరిగేటువంటి ప్రక్రియ ఈ సరళ అంతటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎలిజిబుల్ ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఓట్లు తొలగించబడకుండా చూసేటువంటి కార్యక్రమం. ప్రధానంగా నేను మిగిలిన రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇదే ప్రక్రియలో నేను అమలాపురం జిల్లాలో, కోనసీమ జిల్లాలో వార్డులో తిరగడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇచ్చేటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా తీసుకుని 2002 డేటాతో కంపేర్ చేస్తున్నాం. ఈవేళ మీరు ఇచ్చినటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓటర్ ఉంటే 2002 డేటా ఏదైనా గతంలో ఉంటే మీకు తిరిగి ఇమీడియట్గా ఓటు ఇస్తున్నారు. 2002 ఓటు లేనటువంటి పరిస్థితి ఉంటే కొత్తగా మనం మళ్ళీ ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ ప్రక్రియను అంతటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. అక్కడైతే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది అడ్వకేట్స్ని ఒక చిన్న సబ్ కమిటీగా ఫామ్ చేసి 5 మెంబర్స్ తోటి. ఎందుకంటే దీని మీద కొంచెం లీగల్గా కూడా అవగాహన ఉన్నవాళ్ళు, రెగ్యులర్గా ఎలక్షన్ కమిషన్ మీద అవగాహన ఉన్నవారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద పెట్టుకుంటే ఇక్కడ కూడా ఆ విధంగా ఏర్పాటు చేసుకుని మాకున్నటువంటి అడ్వకేట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీగా మా యొక్క విజ్ఞప్తి ఒకటే, అర్హులైనటువంటి ప్రతి యువతీ ఓటుడికి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క వారికి కూడా దీంట్లో అవకాశం కల్పించాలి. అంతేగాని కుల ప్రాతిపదిక మీద కానీ, మతం ప్రాతిపదిక మీద కానీ, భాష ప్రాతిపదిక మీద కానీ, ప్రాంతీయత ప్రాతిపదిక మీద కానీ ఓట్లు తొలగించకూడదు. ఆ విధంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ మరి చూస్తూ ఊరుకోదు. అదేవిధంగా దేశంలో సమన్యాయం పౌరులందరికీ కూడా మరి రిలయన్స్ హెడ్ అయినా, అదానీ అయినా, కూలివాడైనా అందరికీ కూడా ఒకటే ఓటు ఉంటుంది. సో ఆ ఓటుని సద్వినియోగం చేసుకునేటువంటి నేపథ్యంలో ప్రజలకి ఇచ్చేటువంటి మంచి అవకాశం. ప్రజలందరూ కూడా మీ యొక్క ఓటు హక్కుని కాపాడుకోవాలి, ఓటు హక్కుని ఏర్పరచుకోవాలి. ప్రధానంగా స్వచ్ఛంద సంస్థలు లయన్స్ కానీ, రొటేరియన్స్ కానీ, అదేవిధంగా సోషల్ యాక్టివిస్టులు ఉంటారు చాలామంది, సామాజిక స్పృహతో పనిచేసేటువంటి అనేకమైనటువంటి సంఘాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను, దీనిలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వండి. గారి జన్మదినాన దేశవ్యాప్తంగా ఓ పండగ వాతావరణంలో ఉత్సవాలు చేసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. అలానే ఈరోజు ఎలక్షన్ కమిషన్ని ఈరోజు కొత్తగా మాకు BLAగా మమ్మల్ని PCC నియమించింది. రాజమండ్రికి కొవ్వూరు శ్రీనివాసరావు, నన్ను రాజానగరం నుంచి శ్రీనివాసరావు గారిని, ఎడదోల నుంచి అరిగిల అద్దుకుమారి గారిని ప్రస్తుతం మాకు PCC
టీడబ్ల్యూసీ మెంబర్ ముఖ్య అతిథిగా జిల్లా ప్రెసిడెంట్ బోడా వెంకట గారు మాకు ఈరోజు పిసిసి పంపిన ఆర్డర్స్ మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు బిఎల్ఏగా మా పరిధి ఏంటంటే ఇవాళ రాజమండ్రిలో 244 బూతులు ఉన్నాయి సుమారుగా. ఈ బూత్లన్నిటికీ కూడా నేను వీటన్నిటి పరిధిలో నాకు దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఓ గారు ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. నేను కూడా అందరినీ అక్కడ బిఎల్ఓస్గా నియమించుకునే అధికారం, మొత్తం ఈ బూత్ల పరిధి అంతా కూడా సిటీ అసెంబ్లీ పరిధి అంతా కూడా నా ఆధ్వర్యంలో నాకు ప్రతిదీ కూడా తెలియాలి. నేను కూడా వీళ్ళందరినీ నియమించి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం కోసం ఈ పిసిసి అధ్యక్షుల వారు మమ్మల్ని నియమించడం వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేగాక ఈరోజు చూస్తా ఉన్నాం ఓట్ చోరీ, అలానే ఇందాక రుద్రరాజు గారు చెప్పినట్టు సీట్ చోరీ, ఈ రకంగా వాళ్ళు బీజేపీ చేయని చోరీ లేదు. కాబట్టి ఈ రోజున ఈ ఓటింగ్, ఈ యొక్క బూతులు, ఈ యొక్క సరళిని కూడా మేము జాగ్రత్తగా మా యొక్క పార్టీ కేడర్ని మేము బిఎల్ఓలుగా నియమించుకొని ఈ యొక్క పరిధిలో మేమంతా కూడా పరిశీలించి జాగ్రత్తగా ఎక్కడ కాంగ్రెస్ ఓటింగ్ కానీ, మరో క్రిస్టియన్ ఓటింగ్ కానీ, మరో ముస్లిం ఓటింగ్ కానీ ఎక్కడా కూడా పోకుండా మేము జాగ్రత్త పడతాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు బీజేపీ చేయని అకృత్యం లేదు. ఇవాళ చూస్తూ ఉంటే పలు రాష్ట్రాల్లో లక్షల మీద ఓట్లు తీసేశారు. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా బిఎల్ఓలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ స్థలాన్ని సక్రమంగా జరగడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.